స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్, కామిడ్కే 2025 ఎగ్జామినేషన్ ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. 3 షిఫ్ట్లలో ఎగ్జామ్స్ అయితే రాయడం జరిగింది. సో మరి మనకు రిజల్ట్స్ తర్వాత నెక్స్ట్ ఆన్సర్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మన స్కోర్ కార్డ్ ర్యాంక్ ఎప్పుడు వస్తుంది, కంప్లీట్ షెడ్యూల్ డేట్ అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. క్లారిటీగా ఒకసారి డీటెయిల్ చెప్తాను. అలాగే మీరు ఇప్పుడు మార్క్స్ ఎంత వస్తే మీకు ఎంత ర్యాంక్ రావచ్చు అనేది ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ మాత్రం చెప్తాను. ఇది ఫైనల్ ర్యాంక్ అయితే కాకపోవచ్చు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కౌంట్ బేస్ చేసుకొని ర్యాంక్స్ అయితే షఫుల్ అవుతాయి. దీన్ని ఫిక్స్ చేసుకొని ఈ ర్యాంక్ బేస్ చేసుకొని ఇది ర్యాంక్ వస్తుంది కదా, ఈ కాలేజ్ వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే 3 షిఫ్ట్స్లో ఎగ్జామ్ జరిగింది. ఈ ఎగ్జామ్ జరిగిన షిఫ్ట్స్ బేస్ చేసుకొని నార్మలైజేషన్ కంప్లీట్ అయిన తర్వాతే మనకు రిజల్ట్స్ వస్తుంది. నార్మలైజేషన్లో మార్క్స్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఇప్పుడే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. మీకు ఉన్న రియాలిటీ చెప్తున్నాను. సో బేసికలీ మనకు ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రొవిజనల్ ఆన్సర్కి రిలీజ్ చేయడం జరుగుతుంది 14th మే 11 AM. నెక్స్ట్ కీ అబ్జెక్షన్ రేజ్ చేయడానికి 16th మే 4 PM వరకు టైం ఉంటుంది. మీకు ఇచ్చిన కీలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కీ అబ్జెక్షన్ అయితే రేజ్ చేయొచ్చు. ఫైనల్ ఆన్సర్ కీ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది 21st మే 12 noon. అండ్ మీ యొక్క ర్యాంక్ కార్డు మీకు ఎంత ర్యాంక్ వచ్చిందనేది తెలుసుకోవడానికి 24th మే 2 PM ఫైనల్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ ఆఫ్టర్ నార్మలైజేషన్. బిఫోర్ నార్మలైజేషన్ వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. సో ది ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ మాత్రమే. ఇందులో ర్యాంక్స్ అనేవి షఫుల్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. మీకు కనుక 130 మార్క్స్ 80 ర్యాంక్, 123 220 ర్యాంక్స్, 116 544 ర్యాంక్, 113 800 ర్యాంక్, 104 1.7K or 2K ర్యాంక్, 96 3.2K ర్యాంక్, 95 3.6, 83 8.3K ర్యాంక్, ఆల్మోస్ట్ 9K, 65 25K ర్యాంక్. ఈ ర్యాంక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చేంజెస్ ఉంటే మీకు మళ్ళీ నేను ఇన్ఫామ్ చేస్తాను. చేంజెస్ కూడా మనకు 200 to 300 డిఫరెన్సెస్ అయితే ఉండొచ్చు, ప్లస్ ఆర్ మైనస్. అంతకుమించి ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ.